సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభ మండలిలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు వైసీపీ వైఖరిపై చర్చించారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, ఈ మీటింగ్ కి సంబంధించిన ముఖ్యాంశాలు. నరేష్, ఎన్డీఏ కూటమి పక్షాల శాసనసభ పక్ష సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ సమావేశానికి కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఇప్పటికే ప్రసంగించారు. ముఖ్యంగా 150 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు వైసీపీ సమావేశానికి హాజరు కాకపోవటం, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ముఖ్యంగా ఈ ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించి పరిష్కార మార్గాలు సూచించాలి అని చెప్పి కూడా ఎమ్మెల్యేలకు నేతలిద్దరూ సూచించారు. అదేవిధంగా బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆయన తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా ఇటీవల ఇసుకకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, మద్యం షాపులు, వీటన్నిటిపై కూడా ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా టీటీడీకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనంపై ప్రధానంగా ఎమ్మెల్యేలు ఇచ్చే లేఖలు 6గురికే పరిమితం చేస్తున్నారని, ఈ సంఖ్య పెంచాలి, వారానికి 3 రోజుల పాటు ఈ సంఖ్య పెంచాలి అని కూడా పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశంలో ప్రస్తావించాలని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిధుల కేటాయింపు వంటి అంశాలపై కూడా ప్రధానంగా చర్చించాలి అని భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం నిధుల కొరత ఎక్కువగా ఉండటంతో ఆర్థిక సమస్యలు కాకుండా నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించాలి అని చెప్పి కూడా మరికొంతమంది సూచిస్తూ ఉన్నారు. వీటన్నిటిపై కూడా మా ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయాలు చెప్పాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగానే కోరారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ శాసనసభ సమావేశాల్లో ఈ 150 రోజుల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరించాల్సిన అవసరం ఉందని, పంచాయతీలకు నేరుగా కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా పంపుతున్నామని, ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఆపటం లేదని, గత 5 సంవత్సరాల కాలంలో పంచాయతీలకు ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులన్నింటినీ ఆపివేశారు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పంచాయతీ సర్పంచులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళందరికీ ప్రజలకు వివరించాలి అని చెప్పి కూడా సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగినప్పుడే మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది అని కూడా ఆయన వివరించారు. ఇలా ఎమ్మెల్యేలు అందరూ ముందు తొలుత నేతలు మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వివరించేందుకు అవకాశం కల్పిస్తామని కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇరువురు చెప్పినట్టు మనకు సమాచారం అందింది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.